డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. శివకుమార్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. శివకుమార్ గారు, మీరేంటి, మీరు పాత కాంగ్రెస్సా పచ్చ కాంగ్రెస్సా? నేను మీరు డిసైడ్ చేసుకోండి. నేను 83 నుంచి పార్టీలో ఉన్నా. ఇక నేను మీరు ఏ కాంగ్రెస్ అనేది మీరు స్టాంప్ వేయండి. సో అయితే మీరు ఒప్పుకుంటున్నారా రెండు వర్గాలు ఉన్నాయని? అయితే ఒకటేమంటే ఈ మధ్యన ఎప్పుడైతే నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ ఇవ్వడము, కొన్నిటి దగ్గర పదవులు కాంట్రాక్ట్ ఇచ్చిన దగ్గర కొన్ని ఇబ్బందులు జరిగినాయి అనేది మాట వాస్తవం. దానికి పాత కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. అది గాంధీ భవన్ లో చర్చ గుసగుసలు అవుతున్నాయి. ఆపోజిషన్ పార్టీలు అయితే కోడై కూస్తున్నాయి ఈ సబ్జెక్ట్. కాంగ్రెస్ పార్టీల కంటే ఆపోజిషన్ పార్టీలే ఎక్కువ ఇది ప్రచారం చేస్తున్నారు అనేది నా ఉద్దేశంలో. కాకపోతే ఒకటి ఏంటంటే, మీరు అడిగిన దానికి నేను సూటిగా సమాధానం ఏంటంటే, ఆల్మోస్ట్ ఆల్ నేను 83 నుంచి పార్టీలు అంటే ఆల్మోస్ట్ 44 సంవత్సరాలు నేను పీజీఆర్ తో పనిచేసిన, నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో పనిచేసిన, విజయభాస్కర్ రెడ్డితో పనిచేసిన. అట్లా ఆలోచిస్తూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డికి అయితే కంప్లీట్ గా వారంలో ఒక 4 రోజులు రాజశేఖర రెడ్డి గారి పొద్దున ప్రజా దర్బార్ దగ్గర లోపల లాబీలో ఉంటుండే. ఇట్లా ఆలోచిస్తూ పోతే చాలా క్లోజ్ మానిటరింగ్ చేయడం జరిగింది. అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఎప్పటికప్పుడు హైకమాండ్ కి రాయడము, హైకమాండ్ నాకు ప్రశంసిస్తూ మళ్ళీ థ్యాంక్స్ లెటర్ రాయడము. అప్పట్లో ఉన్న ఇన్ఛార్జీలు కానీ, లేకపోతే సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ దగ్గర నుంచి కూడా నాకు అప్రిసియేషన్ లెటర్స్ వచ్చినాయి. నా దగ్గర ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ శివకుమార్ గారు, మీరు చెప్పినట్టు ఆ లెక్కను చూసుకుంటే ఇంత పార్టీకి దాదాపుగా 40 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్న మీలాంటి వాళ్ళని ఇంతవరకు కాంగ్రెస్ గుర్తించలేదు. మొన్న వచ్చిన కాంగ్రెస్లో వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు వచ్చేస్తున్నాయి, ఎమ్మెల్సీలు వచ్చేస్తున్నాయి. 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు, ఇంతవరకు మిమ్మల్ని ఏ పదవి వరించలేదు అంటే మరి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇంతే అంటారా? అయితే ఒకటి ఏమంటే, ఈ మధ్యన ఏమైపోయింది సాయి గారు, మొత్తానికి వీళ్ళు కొత్త పదం తీసుకొచ్చిండ్రు. పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని గుండెలు పెట్టుకుంటామని ఒకటి అంటారు, పార్టీకి వెన్నుముక్క వీళ్ళే అంటారు. కానీ పదవులు ఇచ్చే వరకు మనల్ని ఎవరు గుర్తింపరు. మనకు ఎవడో గాడ్ ఫాదర్ ఉండాలంటారు, లేకపోతే గెలుపు గుర్రం కావాలంటారు, లేకపోతే డబ్బులు ఉన్నాయంటారు. ఒకవేళ డబ్బులే కనుక మనం పెట్టి రాజకీయం చేయాలనుకుంటే పార్టీకి ఇంత అంకిత భావంతో పనిచేయడం. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు సాయి గారు, ఆల్మోస్ట్ ఆల్ ఒక 5-6 సంవత్సరాల నుంచి మనం ఏ లైవ్ డిబేట్లైనా ఓపెన్ గా మాట్లాడుతున్నాం. కానీ పార్టీ పరంగా ఎవరైతే పార్టీకి కష్టపడుతున్నారో, లేకపోతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో, లేకపోతే పార్టీని పట్టుకొని ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, అటువంటి వాళ్ళని మట్టుకు అటు పిసిసి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, ఇంకా మంత్రివర్గంలో ఎవ్వరు కూడా ఇటువంటి కార్యకర్తలను, సెకండ్ లైన్ లీడర్షిప్ ని కానీ ఎవరిని గుర్తిస్తలేరు అనేది నేను ఓపెన్ గా చెప్తున్న మాట. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి అధికార పదవులు ఇస్తున్నారు. ఇటు టీపీసీసీలో కూడా అసలు పారాషూట్లు వచ్చిన వాళ్ళకు కూడా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఇస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి సలహాదారులు కూడా ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సలహాదారులు అయితే ఇంకా అసలు మొత్తానికి కేశవరావుకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమో నాకు తెలియదు. వేం నరేందర్ రెడ్డి కీలకం. వేం నరేందర్ రెడ్డి పార్టీతో అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. ఆయనదే నడుస్తుందంటగా పార్టీలో మొత్తం ఇప్పుడు దాదాపుగా. ఇప్పుడు ఎట్లుందంటే ఇదంతా ముఖ్యమంత్రి గారి అనుచరులు, లేకపోతే వాళ్ళది ఒక గ్రూప్ అనే రకంగా నడుస్తుంది అనేది కొంతమంది అంటున్నారు. ఇటు ఇప్పుడు వెనకాల మొన్న మనం చూసినాం, మా ఎవరైతే తెలంగాణ ఇన్ఛార్జ్ ఎవరైతుందో మీనాక్షి నటరాజన్, ఆమె రాజ్యసభనే ఈరోజు రాకుండా చేసింది అనేది కూడా ముఖ్యమంత్రి వర్గము, లేకపోతే ఫైమ్ ఖురేషి అనేది ఓపెన్ గా జరుగుతున్న చర్చలు. దాని తర్వాత ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈయన పిసిసి అధ్యక్షుడికి పనికిరాడు అవి అని చెప్పింది కూడా అదే వర్గము అనే రకంగా కూడా పేపర్లలో వచ్చినాయి అనేది కూడా ఒక చర్చ జరిగింది. మళ్ళీ అయితే కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఏమైతుంది సాయి గారు, ఆ కప్పులో తుఫాన్ లాగా అయిపోతుంది. మొత్తానికి బాగా చర్చలు జరిగిపోతాయి, మళ్ళీ తర్వాత అన్ని సమసిపోతాయి. ఎందుకు సమసిపోతాయి అంటే హైకమాండ్ చొరవ చూపించడము, హైకమాండ్ మళ్ళీ వాళ్ళని సతి చెప్పడము, లేకపోతే మీకు ఏదో ఇస్తానడము, లేకపోతే ఫ్యూచర్ లో చూసుకుందాం, నెక్స్ట్ చూసుకుందాం అనే రకంగా చెప్తే ఎక్కడ. ఇప్పుడు కొండా సురేఖ టాపిక్ కూడా గతంలో జరిగినప్పుడు, లేకపోతే నాగార్జున కోడల మీద మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకా కేటీఆర్ మీద మాట్లాడినప్పుడు అవంతా కూడా కొంచెం వివాదాస్పదంగా జరిగినాయి. కానీ మళ్ళీ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, క్యాంపెయిన్ కమిటీ కానీ, లేకపోతే మిగతా అందరు కూడా కలిసి ఈ క్రమశిక్షణ సంఘం అది ఇది అన్నోళ్ళు కూడా, ఇప్పుడు మల్లెరవి కూడా
మాయమడి తిరిగినోడే. ఈరోజు మల్లు రవి అవును. ఆల్మోస్ట్ ఆల్ 2 సార్లు 3 సార్లు ఎంపీగా కావడం జరిగింది. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే 2004 ముందు మీరు మంచి గమనించండి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతికి 2 టికెట్లు తప్ప నేను రాసిన లెటర్ కి కాంగ్రెస్ పార్టీలో ఒక ఫ్యామిలీలో ఒక టికెట్ ఇస్తే 15 సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకి ఎవరికి ఇవ్వద్దని చెప్పి నేను రాయడంతో ఇంకెవరికి ఇవ్వలేదు. దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతికి ఇచ్చారు. కానీ మొన్న 23-24 ఆలోచిస్తే ఈ రోజు మొత్తానికి ఫ్యామిలీలోనే 3 టికెట్లు, 4 టికెట్లు. ఒక గడ్డం ఫ్యామిలీ 5 మంది ఉన్నారు ఈ రోజు ఒక రకంగా ఆలోచిస్తే. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్, అటు మన నాగార్జున సాగర్ అక్కడ అన్నదమ్ములకి ఇద్దరికి తండ్రికి, ఇటు కేశవరావు బిడ్డ, ఇటు నాగర్ కర్నూలులో కూడా ఆయన దామోదర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఎమ్మెల్సీ ఉన్నారు కదా. చెప్పాను ఇప్పుడు ఏమైతుందంటే గతంలో హైకమాండ్ తీసుకుంది, గతంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రిలిమినరీలోనే ఒక డిసిషన్ తీసుకుంది. మొత్తానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీలో ఒక టికెట్ ఒక్కరికి ఇవ్వాలా, 2వ టికెట్ ఆ ఫ్యామిలీలకి ఇవ్వద్దంటే ఎస్ అని చెప్పి చింతన్ సభలో డిక్లేర్ చేసిండ్రు. ఆ డిక్లరేషన్ చేసింది కూడా ఈరోజు పక్కన పెట్టేసిండ్రు అనేది నేను చూడడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ హైకమాండ్ కి కూడా మొన్న రీసెంట్లీ కూడా ఒక దిస్ ఇస్ ఆగస్ట్ అంటే మే, జూన్, జూలైలో మొత్తానికి హైకమాండ్ కు నేను కానీ, విశ్లేషకులు కానీ, లేకపోతే పార్టీ అభిమానులు కానీ, లేకపోతే పార్టీ ఏం జరుగుతుంది, ఏం జరగాల, ఏం జరగబోతుంది అనే దాని మీద ఒక డిసిషన్ తీసుకొని ఇట్లా లెటర్లు రాయడం జరిగింది. అంటే ఇప్పుడు మీలాంటి సీనియర్ నాయకులు, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు లెటర్లు పట్టించుకుంటున్నా అధిష్టానం ఇప్పుడు అసలు? సాయి గారు, మీలాంటి సీనియర్స్ ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న మీలాంటి లెటర్లు కానీ, మీ సలహాలు కానీ కనీసం వినే పరిస్థితి ఉందా పార్టీలో? లేదు మన సాయి గారు, ఖచ్చితంగా నేను నీకు ఇంతకుముందు అదే చెప్పినాను. నేను రాసిన లెటర్లకి నాకు రిప్లై వచ్చి అప్రిషియేషన్ చేస్తూ రాహుల్ గాంధీ రాయడం జరిగింది, తర్వాత సోనియా గాంధీ గారు రాయడం జరిగింది, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, గులాబ్ నబీ ఆజాద్, వీళ్ళందరూ కూడా అప్పట్లో నా దగ్గర అప్రిసియేషన్ లెటర్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా ఇట్లాంటి సందర్భం వస్తుందంటే నేను మీకు లైవ్ లో కూడా చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు హైకమాండ్ కి రాసిన లెటర్ల మీద కూడా ఈరోజు పార్టీలో ఏం జరుగుతుంది అనే రకంగా చెప్పడము, తర్వాత ముఖ్యమంత్రిని మంత్రివర్గంలో కొంతమందిని పిలిచి మనం మేనిఫెస్టోలో ఏమి ఇచ్చినామో అవి ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయమని చెప్పడం జరిగింది. ఒక తులం బంగారం తప్ప మిగతా అన్ని బహుశా హామీలు విత్ ఇన్ నో టైంలో కూడా పూర్తి అవుతాయి అనేది నాకు సమాచారం ఉంది. రైట్ అండి.